ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపికా పదుకొనే వర్కింగ్ అవర్స్ వివాదం సీరియల్లా సాగుతోంది. స్పిరిట్ కల్కి 2 నుంచి దీపికా పదుకొనేను తప్పించగా తనపై వచ్చిన విమర్శలను ఒక్కొక్కటిగా తిప్పికొడుతోంది. 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తుంది అంటూ విమర్శలు వెల్లువెత్తగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్టార్ హీరోస్ ని టార్గెట్ చేసింది దీపిక. అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా రోజుకి 8 గంటలే పనిచేస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో వివాదం డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోస్ దగ్గరకు చేరింది. ప్రభాస్ స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనేను సెలెక్ట్ చేశాడు దర్శకుడు సందీప్. పాపను చూసుకోవడానికి దీపిక రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు షూటింగ్ చెయ్యనని, నైట్ షోట్స్ ఉండకూడదు అని రూల్ పెట్టిందట. దీనికి సందీప్ ఒప్పుకోలేదని, స్పిరిట్ లో ఇంటిమేసీ సీన్స్ ఉన్నాయని, అందుకే దీపిక రిజెక్ట్ చేసింది అంటూ రకరకాల వార్తలు బయటకొచ్చాయి. దీంతో ఫైర్ అయిన సందీప్ వంగ దీపిక పేరు ఎత్తకుండా ఓ టాప్ హీరోయిన్ పిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ కాంట్రవర్సీ ముగిసిందో లేదో కల్కి 2లో దీపిక నటించడం లేదని మేకర్స్ ప్రకటించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదరలేదు. ఇలాంటి సినిమాలకు కమిట్మెంట్ కావాలని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో నోట్ పెట్టింది. దీపికకు కమిట్మెంట్ లేదా అన్న చర్చ మొదలయ్యింది. యాటిట్యూడ్ కారణంగానే దీపికను స్పిరిట్ కల్కి 2 నుంచి తప్పించారు అని ప్రచారం జరగడంతో ఆమె ఓపెన్ కావాల్సి వచ్చింది. డైరెక్ట్ గా అటాక్ ఇవ్వకపోయినా అందరికీ సమాధానం ఇచ్చేలా పోస్టు పెట్టింది. షారుఖ్ తో 6వ సినిమా చేస్తున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. తన యాటిట్యూడ్ నచ్చకపోతే షారుఖ్ తనతో 6వ సినిమా ఎలా చేస్తున్నాడు అన్న అర్థం వచ్చేలా పోస్టు పెట్టింది దీపిక. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయనని ఖరాఖండిగా చెప్పడంతో స్పిరిట్ కల్కి 2 నుంచి దీపికను తొలగించారు. ఈ విమర్శపై దీపిక వివరణ ఇస్తూ చాలా మంది స్టార్స్ ను ఈ వివాదంలోకి లాగింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సూపర్ స్టార్స్, స్టార్ హీరోలు రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని, వాళ్ల పేర్లు చెబితే విషయం పక్కదారి పడుతుందని, అందుకే పేర్లు చెప్పాలి అనుకోవడం లేదంటోంది దీపిక. వర్కింగ్ కండిషన్స్ పై దీపిక పదుకొనే రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది. స్టార్స్ చాలా మంది రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారు అన్న విషయం అందరికీ తెలుసని, కానీ ఈ న్యూస్ ఎప్పుడూ వార్తల్లో నిలవలేదంటోంది దీపిక. దీని గురించి మాట్లాడిన వాళ్లు తన వర్కింగ్ అవర్స్ నే ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తను గతంలో ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నానని, సైలెంట్ గా యుద్ధం చేస్తేనే గౌరవంగా, హుందాగా ఉంటుందని సమాధానం ఇచ్చింది దీపిక. దీపిక కండిషన్స్ తో సందీప్ వంగ, నాగశ్విన్ తలనొప్పిగా ఫీల్ అయి ఆమెను తప్పించారు. అయితే ఆమె రూల్స్ కి ఓకే చెప్పి అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ నడుస్తోంది. మరి దీపికతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో లేదో సినిమా పూర్తయితే గానీ తెలియదు. కల్కి హిట్ అయిన ప్రభాస్ నటించే 2 సినిమాలు స్పిరిట్, కల్కి 2 మిస్ చేసుకుంది దీపిక.